నందమూరి బాలకృష్ణ ఇటీవల ముంబైలో జరిగిన అఖండ 2 ది తాండవం ప్రమోషన్ల కార్యక్రమంలో చేసిన హిందీ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలు ఇతర భాషల్లో మాట్లాడడానికి ప్రయత్నించడం సర్వసాధారణం. కాగా బాలకృష్ణ తనదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో హిందీలో మాట్లాడడం అభిమానులను, సినీ వర్గాలను ఆకట్టుకుంది. పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టిన ఈ చిత్రం ప్రమోషన్స్ కు ఎన్బీకే స్పీచ్ ఒక బలమైన ప్రభావాన్ని చూపించింది. పెట్రోల్ పోసినట్లయింది. హిందీ ప్రేక్షకులలో నేరుగా కనెక్ట్ కావడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నం ఆయనకున్న అంకిత భావాన్ని, దేశవ్యాప్తంగా తన సినిమాను తీసుకెళ్లాలనే దృఢ సంకల్పాన్ని చాటింది. బాలకృష్ణ ప్రసంగంలో హైలైట్ ఏంటంటే ఆయన తన సినిమా విశేషాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ముఖ్య విషయాలను కూడా హిందీలోనే పంచుకున్నారు. ముఖ్యంగా తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి హిందీలో మాట్లాడాడు. ఎన్టీఆర్ వారసత్వాన్ని, తెలుగు సినిమా పరిశ్రమపై ఆయన చెరగని ముద్రను బాలయ్య గుర్తు చేసుకున్నాడు. ఒక లెజెండరీ నటుడికి కొడుకుగా పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని చెప్పిన మాటలు అభిమానులలో భావోద్వేగాన్ని నింపాయి. माता पिता को मैं प्रणाम करता हूँ कि जिनके आशीर्वाद से ही मैं आज आपके सामने खड़ा हूँ और उनके आशीर्वाद के बिना मेरा जन्म और मेरा सफ़र अधूरा होता था. బాలయ్య హిందీలో మాట్లాడినప్పటికీ అందులో కనబడిన తెలుగు నేటివిటీ, స్పీచ్లో ఆయన ఎమోషన్తో కూడిన పదాలు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. అఖండ 2 ది తాండవం చిత్రం ప్రమోషన్స్లో బాలయ్య హిందీ మాట్లాడడం ఈ సినిమాను హిందీ బెల్ట్లో ఎంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్నారో స్పష్టం చేసింది. అఖండ మొదటి భాగం హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో సృష్టించిన రికార్డులు సృష్టించిన నేపథ్యంలో సీక్వెల్కు మరింత స్ట్రాంగ్ ప్రమోషన్ ప్లాన్ చేశారు. అఘోరా పాత్ర, హిందూ ధర్మం, పరాక్రమం వంటి అంశాలు నార్త్ ఆడియన్స్కు కూడా బాగా కనెక్ట్ అవుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముంబైలో సింగిల్ రిలీజ్ ఈవెంట్తోనే ప్రమోషన్స్ మొదలుపెట్టి బాలయ్య స్వయంగా హిందీలో మాట్లాడడం ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ను పెంచడానికి ఒక కీ మూమెంట్గా చెప్పొచ్చు. మొత్తం మీద నందమూరి బాలకృష్ణ స్పీచ్ టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ను, వాటికి హీరోలు ఇస్తున్న సహకారాన్ని సూచించింది. తెలుగు సినిమా హీరోలు కేవలం తమ ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించేందుకు భాషా సరిహద్దులను చెరిపేస్తుండడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎన్బీకే ఆత్మవిశ్వాసం, హిందీలో కూడా తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ వైరల్ స్పీచ్ అఖండ 2 సినిమాకు దేశవ్యాప్తంగా మంచి బస్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. డిసెంబర్ 5న అఖండ విడుదలవుతోంది. नंदमूरी हमारा घर का नाम है मेरा.